మెంతా తుఫాను ప్రభావం విజయనగరం జిల్లాలో కొనసాగుతుందనే మనం చెప్పుకోవాలి. ఒకసారి మనం గానీ నెల్లిమర్ల వద్ద ఉన్నటువంటి చంపావతి నదిని ఒకసారి మనం చూసుకుంటే, మెంతా తుఫాను యొక్క బీభత్సం ఏ విధంగా కొనసాగింది, ఈ గడిచిన 3 రోజుల పాటు ఏ విధమైనటువంటి వర్షాలు కురిసాయి, నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఒకసారి మనం విజువల్స్‌లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం అటు నెల్లిమర్ల నుంచి రామతీర్థాలు కి వెళ్ళేటటువంటి దారిలో మనం ప్రస్తుతం నెల్లిమర్ల నుంచి రామతీర్థాలు దేవాలయంకు వెళ్ళే కాజ్వేపై అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. సో ఈ కాజ్వే కింద నుంచి ఎంత ఉధృతంగా చంపావతి నది ప్రవహిస్తుందో మనం చూసుకోవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల దాటికి ముఖ్యంగా మనం చూసుకుంటే మెంటార్లో ఉన్నటువంటి ఆంధ్ర రిజర్వాయర్ గేట్లు ఒక్కసారిగా పైకెత్తడం. ఎందుకంటే పైనుంచి వస్తున్న నీరంతా కూడా ఆంధ్ర జలాశయంలోకి చేరడం, జలాశయం పూర్తిగా నిండుకుండలా మారడం, జలాశయం పైనుంచి కూడా నీరు ప్రవహించే సో అంటే అటువంటి టైం వచ్చింది కాబట్టి మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తే పరిస్థితి. సో మొత్తం ఆ పైనుంచి రిజర్వాయర్ నుంచి మొత్తం అంతా కూడా వాటర్ కిందకు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎంత ఉధృతంగా ఈ యొక్క చంపావతి నది ప్రవహిస్తుందో ఒకసారి చూసుకోవచ్చు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఉధృతి మాత్రం ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ కేవలం ఒక బ్రిడ్జ్ లాంటిది కాకుండా కాజ్వే మాత్రమే నిర్మించారు. ఎందుకంటే ఇప్పుడు కూడా అంత ఉధృతి ఇక్కడ ఎక్కువ ఉండదు. సో ప్రస్తుతం మన యొక్క ఈ ఉధృతిని మనం చూసుకోవచ్చు. అంటే గత కొన్నేళ్ల క్రితం బహుశా వచ్చిందేమో. సో మళ్ళీ ఈ కాజ్వే దగ్గర ఇంత ఉధృతి రావడం మళ్ళీ ఇది మనం ప్రస్తుతం చూడొచ్చు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఆ చివరి నుంచి, అంటే ఇది అటు మెంటార్లో ఉన్నటువంటి ఆంధ్ర రిజర్వాయర్ ఏది ఉందో అక్కడి నుంచి, ఆ తర్వాత గజపతినగరం నియోజకవర్గం కావచ్చు, తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం. సో ఈ 3 నియోజకవర్గాల్లో ఇది చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి అటు పూసపాటిరేగ మండలం దగ్గర మనకి సముద్రంలో కలుస్తుంది. సో అక్కడ తీర ప్రాంతంలో ఇది మొత్తం ఈ వాటర్ అంతా వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో సో కలిసే అవకాశం అనేది ఉంది. సో మొత్తం మనం చూసుకుంటే చాలా అంటే ప్రస్తుతానికి మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కొంత భయంకరంగా ఉంది. ఇంతవరకు కూడా వర్షం కురిసింది. అంటే వాతావరణం కూడా క్షణక్షణం మారుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి 5-10 నిమిషాలకు కూడా మారుతూ ఉంది. ఇంతవరకు కూడా వర్షం పడింది, ఆ తర్వాత కాసేపు ఎండ కాసింది, ఇప్పుడు మళ్ళీ వాతావరణం కూల్ అయ్యే పరిస్థితి. అక్కడక్కడ ఒకసారి గాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా వీస్తున్నాయి. అంటే తుఫాను ప్రభావం, అంటే తుఫాను నిన్న రాత్రి తీరం దాటినప్పుడు కూడా తుఫాను ప్రభావం ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. ఓవైపు గాళ్ళు కావచ్చు, వర్షం ఇంకా ఉదయం నుంచి పడుతూనే ఉంది. మరోవైపు నదుల యొక్క ఉధృతిని కూడా చూసుకోవచ్చు. సో ఇలాంటి సమయంలో చాలామంది అంటే ఈ యొక్క ప్రభావం వచ్చి ఎన్ని సంవత్సరాలు అన్నానికి ఇది ఒకసారి నిదర్శనం మనం చూసుకోవచ్చు. చాలామంది యూత్ ఇక్కడికి వచ్చి సరదాగా ఫోటోలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరో కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎటువంటి ఆగతాయి పనులు కూడా చేయకూడదు. అదేవిధంగా సైకిల్పై వెళ్ళే వాళ్ళు కావచ్చు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాలి కూడా వీస్తుంది. మరోవైపు ఇక్కడ నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వెళ్ళేటప్పుడు వెహికల్స్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ చిన్న డ్యామేజ్ జరిగినా సైడ్ నుంచి వెళ్ళినా కానీ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకసారి అంటే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఎవరు కూడా అంటే ముఖ్యంగా నది అంటే చూసుకుంటే ఆ ఒడ్డు నుంచి చాలామంది జనరల్గా డైలీ అంటే సరదాగా అలవాటు ఉండేవాళ్ళు కావచ్చు, ఈత కొట్టేవాళ్ళు కావచ్చు, తిరిగే అవకాశం కూడా ఉంది. సో అటువంటి వాళ్ళ కోసం పోలీసు పహారాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదిలో దిగడం కానీ, ఇటువంటి ఆకతాయి పనులు చేయడం కానీ, అదేవిధంగా ఈ కాజ్వే గట్లపై కూర్చోవడం కానీ ఇటువంటివి చేయకుండా అటు పోలీసు పహారా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ప్రతి ఒక్కరూ అంటే అటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అధికారుల నుంచి వస్తున్నటువంటి సూచనలు పాటిస్తూనే జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ముఖ్యంగా నదులు ఉధృతంగా ప్రవహించేటప్పుడు కాజ్వేలపై కావచ్చు, బ్రిడ్జ్లపై కావచ్చు, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని బిగ్ టీవీ తరఫున కూడా సూచిస్తున్నాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.